శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాములు వారు చెప్పిన పరమార్థ కథ. ఆత్మ సాక్షాత్కారం ఎట్లు కలుగును. పూర్వకాలమున ఒకానొక ధార్మిక చిత్తుడకు రాజు ఉండెను. విశాలముగు తన రాజప్రసాదము యొక్క మహోన్నత కుడ్యముపై మహాభారత యుద్ధ సమయమున శ్రీకృష్ణ పరమాత్మ రథముపై కూర్చుండి అర్జునునకు గీతోపదేశము చేయుచుండిన పవిత్ర దృశ్యమును చిత్రింపించవలెనని అతనికి అభిలాష జనించెను. ఆ కార్యమునకే అతడు తన దేశమందలి దురంధరులకు చిత్రకారులందరినీ రప్పించి వారందరినీ పరీక్షించి అందులో మహాప్రజ్ఞావంతులకు ఇరువురిని మాత్రము ఏరుకొనెను. ఆ ఇరువురిని తన రాజభవనము యొక్క 2వ అంతస్తుపైకి తీసుకుని వెళ్ళి, ఓ చిత్రకారులారా, గీతపై నాకు మక్కువ జనించినది. గీతా చిత్రమును నిరంతరము నా కళ్ళ ఎదుట చూచుకొని ఆనందించవలనను కుతూహలము కలిగినది. గీతోపదేశము చేయుచుండ పార్థసారథి యొక్క పావనాముఖారవిందరమును సదా సర్వకాలములందును సందర్శించి కృతార్థుడను కాదలంచితిని. కావున మీరిరువును చర్యకు కూడా తీసుకుని వానిపై గీతోపదేశ చిత్రములను లిఖింపుడు. సమయము 6 మాసములు. ఉత్తమ చిత్రమునకు బహుమానము 10,000 రూప్యములు. మీ భోజనము వగైరాలను మేమే భరించదము. మీరు మాత్రము ఏకాగ్ర చిత్తముతో జీవకళ ఉట్టిపడుచుండు విధముగా వారిని చిత్రింపుడు అని వారితో పలికెను. వారట్లే అంగీకరించిరి. వారికి ఇవ్వబడిన గోడలు ఎదురెదురుగా ఉండెను. మరుసటి రోజు నిర్ణీత సమయమున పోటీ ప్రారంభమయ్యను. ఇరువురును వారి వారి నైపుణ్యమును చూపుటకు కృత నిశ్చయులేరి. ఒకరి చిత్రమును మరి ఒకరు కాపీ కొట్టకుండా గోడలపై పెద్ద తెరలు దించబడెను. ఆ తెరల వెనుక వారు తమ కార్యమును దీక్షతో ఉపక్రమించిరి. 7 నెలలు గడిచెను. బహుమానములను నిర్ణయించుటకే ప్రముఖులకు నిర్ణేతలు రప్పింపబడిరి. మొదటి గోడకు తగిలించిన తెర ఎత్తబడెను. చిత్రము కండ్లకు కొట్టినట్లు అగుపడెను. సాక్షాత్ శ్రీకృష్ణమూర్తియే ఆ హర్మ్యమున వెలసెనా అనిపించునంతటి సహజ గాంభీర్య లావణ్యములతో తొన్నుగిసలాడుచుండెను. ఆ చిత్రరాజము చిత్రకారుడు తన పంచప్రాణములను దాని యందు ధారపోసినా అనిపించుచుండెను. అది గాంచి నిర్ణేతల్లో చాలామంది ఇదియే రెండింట్లో ఉత్తమ చిత్రం కావచ్చునని మనంబున ఊహాగానము చేసుకుండ్రి. అయినను తుది నిర్ణయం చేయుటకు 2వది కూడా చూడవలను కదా అని ఎంచి దానికి ఎదురుగానే ఉన్న 2వ గోడను సమీపించింది. ఆ 2వ వాని పరిస్థితి ఎట్లన్నదనినా 6 నెలలు లక్షణముగా 3 పూటలో రాజభోజనమును ఆరగించుచు చిత్రమును ఒకంతైనను లిఖింపక ఊరకనే ఉండెను. అయితే ఒక గాజు పెంకును తీసుకుని గోడ ఏవత్తును దానితో బావుగా రుద్దుచుండెను. ఈ 6 నెలలు అదే పనిగా రుద్దగా చివరకు ఆ గోడ నున్నగా అద్దము వలె తయారు అయ్యెను. ఏ సమయమున ఆ గోడకు తగిలించబడిన తెర ఎత్తివేయబడెనో ఆ సమయమునే అద్దము వలెనున్న ఆ గోడలో ఎదుటివాని చిత్రము ప్రతిబింబించుచును. నిర్ణేతలందరూ ఆశ్చర్యచకితులైరి. ఆహా, ఎట్టి చిత్రమును ఇతడు లిఖించెను. మొదటివాడు రంగులతో వ్రాసెను. ఇతడు రంగులు లేకనే రంగులను సృష్టించెనే. మొదటివాడు గోడపై గీసెను. ఇతడు గోడ లోపల గీసినే. పైగా చిత్రము అద్దమునందు వలె తలతలా మెరుగుచున్నదే. ఓహో, అద్భుతము, ఎట్టి చాకచక్యము అని దానిని మిక్కుటముగా పొగుడుచు దాన్ని లిఖించిన వానికే ప్రథమ బహుమానమును సమర్పించి వేచిరి. చూచితిరా, చిత్రమేమియూ లిఖింపకున్నను పారితోషికం పడేగల ఘనత అతడు ఎట్లు సంపాదించగలిగెను. ఉన్న వస్తువును శుద్ధమొనర్చుటయే అతడు చేసిన పని, క్రొత్త వస్తువును తెచ్చి చేర్చుట కాదు. ఆత్మసాక్షాత్కారమును పడేయగోరు ముముక్షువు క్రొత్తగా ఒక వస్తువును, అది దేవుడైనను సరే, తనలో నూతనముగా తీసుకుని రావాల్సిన పని లేదు. ఆ దేవుడు తనలో సిద్ధముగా ఉన్నాడు. క్షేత్రజ్ఞ రూపమున వెలయుచున్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. కానీ జీవుని మలిన మనస్సు చేత కప్పబడి అనుభూతుడు కాకయున్నాడు. అనేక జన్మార్జిత ఘనీభూత వాసనాజాలముచే తిరోహితుడై వర్తించుచున్నాడు. ఎప్పుడా మనస్సు అభ్యాసవశమున శుద్ధపడునో నిర్మల దర్పణమున ప్రతిబింబము వలె అట్టి నిర్మలాంతఃకరణమున ఆత్మతేజము లెస్సగా భాషించును. అది ఏ ఆత్మసాక్షాత్కారము. నీతి: మనోనిర్మలత్వమే ఆత్మసాక్షాత్కారమునకు ఏకైక మార్గము. ఓం తత్సత్.